హలో గైస్, ఈ వీడియో అయితే చైనాలోని స్కైవే గ్లాస్ బ్రిడ్జ్. బట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు మన ఇండియాలో ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఫ్రేమ్ చూస్తే మీకు అనిపిస్తుంది నేను ఏ సిటీ గురించి అయితే మాట్లాడుతున్నానో. ఎస్, మనందరి ఫేవరెట్ వైజాగ్. అవునండి, మన ఇండియాలోనే అతి పొడవైన స్కైవే గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు మన వైజాగ్లోని కైలాసగిరి దగ్గర అయితే నిర్మిస్తున్నారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డిఏ అయితే విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోనే అతి పొడవైన స్కైవే గ్లాస్ బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తున్నారు. సుమారు 7 కోట్ల వ్యయంతోనైతే ఈ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. మరియు ఈ నెలలోనే ప్రారంభోత్సవం కూడా ఉంటుందని అయితే తెలుస్తుంది. ఒక్కసారి అయితే ప్రారంభమయ్యాక రాష్ట్రంలోనే ప్రధాన ఆకర్షణగా మారుతుందని అయితే అధికారులు అయితే భావిస్తున్నారు. మీరు ఈ వీడియోలో చూస్తున్నవన్నీ డ్రోన్తో తీసిన విజువల్స్ అండి. చూడండి, వేరే వేరే యాంగిల్స్లో అయితే మొత్తం చూపిస్తుంటాము అండ్ మీకు అర్థమవుతుంది ఒక్కసారి గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాక మనకి ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది. గ్లాస్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాక సీ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ చుట్టూ ఉన్న వాతావరణం బట్టి అక్కడున్న చెట్లు గ్రీనరీ బట్టి అయితే ఇది చాలా అనుకూలమైన లొకేషన్, చాలా బాగుంటుంది. వైజాగ్ వాళ్ళకి ఆల్రెడీ కైలాసగిరి ఎక్స్పీరియన్స్ అయితే ఉండి ఉంటుంది. సో ఇది దాని ఎక్స్పీరియన్స్ని అయితే ఇంకొంచెం ఎక్కువైతే చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి అయితే మన ఏపీ గవర్నమెంట్ ఇలాంటి చర్యలు మరిన్ని తీసుకుంటుంది. ఇది అందులో ఒకదానికి ఉదాహరణ. ఇలాంటి బ్రిడ్జ్ కేరళలో ఆల్రెడీ ఉంది, కానీ అది 38 మీటర్సే. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది 58 మీటర్స్ పొడవు అయితే ఉంటుంది. ఒక స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంకి అయితే 500 కిలోల బరువుని తట్టుకునే సామర్థ్యం అయితే ఈ బ్రిడ్జ్కి ఉంటుంది. ఒకేసారి 100 మందిని అయితే దీనిపైన వెళ్ళి మనము చూసుకోవచ్చు. కానీ ప్రయాణికుల సేఫ్టీ కోసం ఓన్లీ 40 మందిని మాత్రమే అలో చేద్దామని అయితే అధికారులు అనుకుంటున్నారు. గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేసే టూరిస్టులు అయితే బే ఆఫ్ బెంగాల్ మరియు వైజాగ్ సిటీ అద్భుతమైన దృశ్యాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇదైతే డెఫినెట్గా ఒక మరపురాని ప్రదేశంగా అయితే మారుతుందని వైజాగ్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. వైజాగ్కి ఈ అట్రాక్షన్ అయితే ఒక ల్యాండ్ మార్క్ లాగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడండి, పైనుండి చూస్తే ఎంత బాగుంటుందో. ఈ చూపించే విజువల్స్ అన్ని డ్రోన్తో తీసినవి. సో చుట్టుపక్కల మీకు ఎలా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు అనిపిస్తుంది అనేది ముందే తెలుసుకోవచ్చు. మొత్తం చుట్టుపక్కల ఆ స్కై బ్రిడ్జ్ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు మొత్తం అయితే చూపించడానికి ప్రయత్నిస్తున్నాము. ఖచ్చితంగా మీరు వైజాగ్లో ఉంటే ఓపెన్ అవ్వగానే విజిట్ చేయండి. అండ్ వేరే ప్రదేశంలో ఉంటే మాత్రం ఎప్పుడైనా వైజాగ్ టూర్స్కి వెళ్ళేటప్పుడు ఈ అట్రాక్షన్ అయితే డెఫినెట్గా మిస్ కాకండి. ఈ బ్రిడ్జ్ అయితే భూమిపై నుండి 862 అడుగుల ఎత్తులోను, సముద్ర మట్టానికి 1000 అడుగుల ఎత్తులోనూ ఉంటుంది. సో సందర్శకులకి ఒకవేళ హైట్స్ అంటే భయం ఉంటే మాత్రం డెఫినెట్గా కొంచెం అవాయిడ్ చేసుకోండి. బట్ థ్రిల్గా ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేద్దామంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. మీరైతే మరిచిపోలేని అనుభవాన్ని అయితే పొందుతారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ కట్టడానికి యూజ్ చేసిన మెటీరియల్ అయితే జర్మనీ నుండి అయితే తెప్పించుకున్నారు. అండ్ ఈ గ్లాస్ 3 లేయర్స్లో ఉంటుంది. దీనికి 40 టన్నుల స్టీల్ సపోర్ట్ ఉంటుంది. వైజాగ్ తీరంలో ఎలాంటి తుఫాన్లు వస్తాయనేది మనందరికీ తెలిసిందే. లాస్ట్ టైం హుదూడ్తో ఎంతటి విపత్తు అయితే జరిగిందో చూసాం కదా. సో అలాంటి వాటిని కూడా తట్టుకుని నిలబడేటట్లు ఈ వంతెన అయితే నిర్మిస్తున్నారు. అధికారులు చెప్పేదాని ప్రకారం ఏంటంటే సుమారు గంటకి 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలిని కూడా తట్టుకొని ఈ బ్రిడ్జ్ అయితే నించుంటుందని అయితే చెప్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అయితే ప్రతి 5-10 నిమిషాలకి 40 మంది చొప్పున అయితే లోపలికి ఎలవ చేస్తారు. దీని లోపల ప్రవేశానికి కూడా రుసుమైతే ఉంటుంది. సో అది ఇంకా డిసైడ్ చేయాల్సి అయితే ఉంది. వైజాగ్లో ఉన్నవాళ్ళు, వైజాగ్ని సందర్శిద్దాం అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ ఇదైతే మీ అట్రాక్షన్స్లోకి యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మాకైతే తెలియజేయండి కామెంట్స్ రూపంలో. ప్రస్తుతానికైతే అన్ని డ్రోన్ విజువల్స్ అయితే మీ గురించి చూపిస్తున్నాము. సో అన్నీ చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇంపార్టెంట్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ అయితే మేమైతే చేస్తూ ఉంటాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మరింత మందికి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా జాబ్లెస్ వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా మా ఛానల్ మెంబర్షిప్ని అయితే తీసుకోండి. డెఫినెట్గా మీకు ఎక్స్క్లూజివ్ జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, వాకిన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం మేము. సో దయచేసి అది గమనించగలరు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరింత మందికి అయితే షేర్ చేయండి.
ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యాక నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మొత్తం ఇదొక వైరల్గా అయితే మారిపోతుంది. ఎంతమంది ఎన్ని వీడియోలు ఎన్ని షార్ట్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తారో అయితే ఇప్పుడైతే నేను చెప్పలేను. బట్ డెఫినెట్లీ అదైతే క్రేజీగా ఉంటుంది. మేమైతే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ముందే తీసుకొద్దామని ఓపెనింగ్కి ముందే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము. ఎంజాయ్ ద ఎక్స్క్లూజివ్ విజువల్స్